నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. ప్రపంచ చరిత్రలో ఎన్నో రాచరిక సామ్రాజ్యాలు వచ్చాయి పోయాయి. కానీ కేవలం 2.5 శతాబ్దాల్లో ప్రపంచానికి దిశానిర్దేశం చేసిన ప్రజాస్వామ్య దేశం ఏదైనా ఉందంటే అది అమెరికా. 1776 జూలై 4న బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా స్వాతంత్ర ప్రకటన చేసిన 13 కాలనీలు నేడు 50 రాష్ట్రాల అగ్రరాజ్యంగా ప్రపంచాన్ని ప్రభావితం చేస్తున్నాయి. ఈ ఏడాది జూలై 4తో అమెరికా తన 250వ స్వాతంత్ర వార్షికోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటోంది. దేశవ్యాప్తంగా భారీ వేడుకలు, చారిత్రక కార్యక్రమాలు, సైనిక విన్యాసాలు, అంతరిక్ష ప్రదర్శనలు, నౌకాదళ పరేడ్లు నిర్వహిస్తున్నారు. కానీ అసలు ప్రశ్న ఒక్కటే: 250 ఏళ్ల అమెరికా ఇప్పటికీ ప్రపంచానికి తిరుగులేని పెద్దన్నేనా? లేక చైనా, ఇండియా కొత్త ప్రపంచ వ్యవస్థ అమెరికా ఆధిపత్యానికి సవాల్ విసురుతున్నాయా? ఒకప్పుడు స్టీమ్ ఇంజిన్ నుంచి సిలికాన్ వ్యాలీ వరకు, రైట్ బ్రదర్స్ నుంచి నాసా వరకు, ఫోర్డ్ నుంచి టెస్లా వరకు, మెక్డొనాల్డ్స్ నుంచి మైక్రోసాఫ్ట్ వరకు, హాలీవుడ్ నుంచి హార్వర్డ్ వరకు ప్రపంచం అమెరికాను అనుసరించింది. డాలర్ ప్రపంచ కరెన్సీ అయింది. హాలీవుడ్ ప్రపంచ సంస్కృతిని ప్రభావితం చేసింది. నాసా మానవుడిని చంద్రుడిపై నిలబెట్టింది. సిలికాన్ వ్యాలీ ప్రపంచ డిజిటల్ విప్లవానికి పునాది వేసింది. అమెరికాను ప్రపంచ నాయకుడిగా మార్చింది. కేవలం సంపద కాదు, స్వేచ్ఛ, ఆవిష్కరణ, వలసలను అవకాశాలుగా మార్చుకున్న విధానం, ప్రతిభకు ఇచ్చిన విలువ, ఇవే అమెరికా అసలు బలం. ప్రపంచంలోని అత్యుత్తమ మేధావులు, వైద్యులు, శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు, వ్యాపారవేత్తలు అందరూ ఒకే దేశాన్ని ఎంచుకున్నారు. అది అమెరికా. అయితే ఈ 250 ఏళ్ల ప్రయాణం అంతా విజయగాథేనా? అసలు కాదు. బానిసత్వం, జాతి వివక్ష, వియత్నాం యుద్ధం, ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్, 9/11 ఉగ్రదాడులు, 2008 ఆర్థిక సంక్షోభం, కోవిడ్, ఇవన్నీ అమెరికాను తీవ్రంగా కుదిపేశాయి. ప్రపంచానికి ప్రజాస్వామ్యాన్ని బోధించిన దేశంలోనే ఈరోజు గన్ కల్చర్, వలసల వివాదం, సామాజిక విభజనలు, అసమానతలు తీవ్ర చర్చనీయాంశాలుగా మారాయి. ఇప్పుడు ప్రపంచం మారుతోంది. ఒకప్పుడు అమెరికా ఒక్కటే సూపర్ పవర్. ఇప్పుడు చైనా ప్రపంచ ఫ్యాక్టరీగా ఎదిగింది. ఏఐలో భారీ పెట్టుబడులు పెడుతోంది. సెమీ కండక్టర్ల కోసం ప్రపంచ యుద్ధమే నడుస్తోంది. క్వాంటమ్ కంప్యూటింగ్, స్పేస్ టెక్నాలజీ, బయోటెక్నాలజీ అన్ని కొత్త పోటీ రంగాలుగా మారాయి. ఇక భౌగోళిక రాజకీయాలు మరింత క్లిష్టంగా మారుతున్నాయి. యుక్రెయిన్ యుద్ధం, మధ్యప్రాచ్య ఉద్రిక్తతలు, ఇరాన్ పరిణామాలు, హార్మోజ్ జలసంధి చుట్టూ ఉద్రిక్త పరిస్థితులు, ఇంధన భద్రత, ఇవి అమెరికా విదేశాంగానికి కొత్త సవాళ్లు విసురుతున్నాయి. ఇటీవల అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలను తగ్గించే ప్రయత్నాలు కూడా జరిగాయి. అయితే 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా మారాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది. ప్రపంచంలోనే అత్యధిక యువజన శక్తి, డిజిటల్ ఎకానమీ, స్టార్టప్ ఎకోసిస్టమ్, అంతరిక్ష రంగం, రక్షణ తయారీ, సెమీ కండక్టర్లు, గ్రీన్ ఎనర్జీ, ఇవి భారత్కు భారీ అవకాశాలు. కానీ అమెరికాలా ప్రపంచ నాయకత్వం సాధించాలంటే ఆర్థిక వ్యవస్థ మాత్రమే సరిపోతుందా? లేదా నాణ్యమైన విద్య, శాస్త్రీయ పరిశోధనలు, సైనిక సామర్థ్యం, ప్రపంచ కూటముల్లో ప్రభావం, డాలర్ స్థాయి ఆర్థిక విశ్వసనీయత, ఇవన్నీ అవసరమా? చైనా అమెరికాను అధిగమిస్తుందా? లేక ఏఐ విప్లవంలో మళ్ళీ అమెరికానే ముందుంటుందా? భారత్, అమెరికా, చైనా పోటీని అవకాశంగా మార్చుకుంటుందా? లేక రెండు మహాశక్తుల మధ్య సమతూక రాజకీయమే కొనసాగిస్తుందా? 250 ఏళ్ల అమెరికా ప్రపంచానికి ఇచ్చిన అతిపెద్ద పాఠం ఏంటి? ప్రజాస్వామ్యమా, పెట్టుబడిదారి విధానమా, ఆవిష్కరణల, సైనిక శక్తా, లేక ప్రపంచం మారితే నాయకత్వం కూడా మారుతుందనేటువంటి వాస్తవమా?